నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. భార్యను హత్య చేసి అడవిలో కాల్చి చంపిన ఘటన పెద్ద కొత్తపల్లి మండలంలో జరిగింది. లింగాల మండలం కొత్త రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం మహబూబ్ నగర్ కు చెందిన శ్రావణిని 2014లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలున్నారు. గత కొంతకాలంగా మనస్పర్ధల కారణంగా విడివిడిగా ఉంటున్నారు. ఈ నెల 21న శ్రీశైలం తన భార్యను సోమశిలకు వెళ్దామని నమ్మించి పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ మారేడుమన్దిన్నె అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి హతమార్చి కాల్చేశాడు. శ్రావణి తండ్రి ఫిర్యాదుతో మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీసులు శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. ప్రస్తుతం పెద్ద కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. భార్యను హత్య చేసి అడవిలో కాల్చి చంపిన ఘటన పెద్ద కొత్తపల్లి మండలంలో జరిగింది. లింగాల మండలం కొత్త రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం మహబూబ్ నగర్ కు చెందిన శ్రావణిని 2014లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలున్నారు. గత కొంతకాలంగా మనస్పర్ధల కారణంగా విడివిడిగా ఉంటున్నారు. ఈ నెల 21న శ్రీశైలం తన భార్యను సోమశిలకు వెళ్దామని నమ్మించి పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ మారేడుమన్దిన్నె అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చి కాల్చేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ గురుప్రసాద్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. గురుప్రసాద్, ముఖ్యంగా అయితే మహబూబ్ నగర్ 2014లో మహబూబ్ నగర్ చెందిన శ్రావణి అనే అమ్మాయిని ఎవరైతే శ్రీశైలం ప్రేమ వివాహం చేసుకున్నారో ఆ తర్వాత ఒక 2-3 ఏళ్ల పాటు వాళ్ళ అలా జీవితం సాఫీగా సాగింది. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు దూరంగా ఉంటుందని తెలిసి ఈ క్రమంలో శ్రీశైలం ఏదైతే శ్రావణిని ఫోన్ ద్వారా మెప్పించి నేను ఖచ్చితంగా కలిసి ఉందామని చెప్పేసి ఆమె నమ్మబలికాడు. ఆ తర్వాత ఏదైతే మనకి కొల్లాపూర్లోని సోమశిలకు వెళ్దామని చెప్పేసి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శ్రావణి ఏదైతే శ్రీశైలం నమ్మి రావడం జరిగింది. 2 బైక్ పైన వెళ్లిన క్రమంలో ఏదైతే కొల్లాపూర్ వెళ్తుంటే లింగాల మండలం సమీపంలో ఉన్న సాతారం ఆ అడవి ప్రాంతం అంతా దట్టమైన అడవి ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని తీసుకున్న తర్వాత ఆమెపై ఒకసారి ఆ గొంతు కోసి అక్కడనే పెట్రోల్ పోసి తగలబెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజెంట్ గా అయితే ఆ శ్రీశైలంని పోలీసులు అదుపుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. కేవలం ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగానే ఈ యొక్క మర్డర్ జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పటికే శ్రావణి కుటుంబ సభ్యులు కూడా గతంలో కూడా ఈ ప్రేమ వివాహం అంటే కూడా వాళ్ళు వద్దని చెప్పారు. వారించినప్పటికీ కూడా శ్రావణి వినకుండా శ్రీశైలంని నమ్మి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు రావడంతోనే ఇష్యూ జరిగింది. సో కొన్ని ఏళ్ల నుంచి కూడా దూరంగా ఉంటున్నప్పటికీ కూడా ఏదైనా నమ్మించి ఈ రకంగా మర్డర్ చేయడం వల్ల సర్వత్రా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఏదైతే శ్రావణికి సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్న సిచ్యువేషన్. ప్రజెంట్ అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా పోలీసులు అతన్ని శ్రీశైలాన్ని స్పాట్ కాడికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా మహబూబ్ నగర్కి తీసుకెళ్లారు. ప్రజెంట్ గా పూర్తి స్థలం మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడించిన తర్వాత నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ గురుప్రసాద్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.